హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం కూడా ప్రకటించింది. సినిమా రంగానికి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీస్కి పద్మ అవార్డ్స్ ఇచ్చి సత్కరించింది. అయితే దానికి సంబంధించినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అఫీషియల్ హ్యాండిల్ చిరంజీవి గారు ఆయన ఖాతాలో వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఆయన అప్రిషియేట్ చేస్తూ ఉంటారు సినిమా రంగం సంబంధించి ఎవరికి అవార్డు వచ్చినా సరే. సో ఆయన ట్వీట్ వేయడం, ఆ ట్వీట్ కింద కామెంట్స్, రిప్లైస్ బాలకృష్ణ గారి అభిమానులు చాలా చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సో అసలు చిరంజీవి గారు ఏం ట్వీట్ చేశారనేది చూద్దాం. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద కన్ఫర్మెంట్ ఆఫ్ ప్రెస్టీజియస్ పద్మవిభూషణ్ టు డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు ఫర్ హిజ్ ఇలస్ట్రియస్ సర్వీసెస్ అండ్ పద్మభూషణ్ అవార్డ్ టు డియర్ ఫ్రెండ్స్ నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంతనాగ్, శేఖర్ కపూర్ జీ, మై కో స్టార్ ఇన్ రుద్రవీణ శోభన గారు, అండ్ పద్మశ్రీ అవార్డీస్ అరిజిత్ సింగ్, సింగర్ మాడుగుల నాగఫణి శర్మ. ఆయన ఒక ప్రవచనకర్త అనమాట. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పద్మ అవార్డీ వెల్ డిజర్వ్డ్. ప్రతి ఒక్క వీళ్ళతో పాటు ప్రతి ఒక్క పద్మ పురస్కారం అందుకున్న ప్రతి ఒక్కరు కూడా అర్హులు, వెల్ డిజర్వ్డ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది. దాని కింద నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు చాలా వరకు కూడా చాలా నెగిటివ్ కమెంట్స్ ఏం చేస్తారనేది ఇప్పుడు అప్రస్తుతం అది, కానీ చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అసలు ఒకటి మాట్లాడాలంటే చిరంజీవి గారికి 2006లోనే పద్మభూషణ్ అవార్డు వచ్చింది, 2024లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. బాలకృష్ణ గారు 50 ఏళ్ళగా నటన ప్రస్థానంలో ఉన్నారు. చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా నుంచి ఆయన ఉన్నారు. సో ఆయన నటనతో పాటు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు. దాని ద్వారా ఆ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి సేవలు అందించారు జెన్యూన్గా ఆయన సొంత డబ్బుతో. అలాగే చిరంజీవి గారు 1990లోనే ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఆయన సొంత డబ్బులతో బ్లడ్ బ్యాంక్ని, ఐ బ్యాంక్ని నడుపుతున్నారు. మొన్న కోవిడ్లో కూడా ఆయన ఆక్సిజన్ సిలిండర్స్ మొత్తం తెలుగు స్టేట్స్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే సేవా రంగంలో చిరంజీవి గారు ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పటి నుంచో అందరికీ కంటికి కనిపించేలాగానే అందరికీ సహాయం చేస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు పద్మభూషణ్ అవార్డు 2006లో తీసుకున్నారు, 2024లో పద్మవిభూషణ్ అవార్డు తీసుకున్నారు. ఇటు బాలకృష్ణ గారు కూడా చారిటీ పరంగా ఏమీ తక్కువ కాదు, ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. వెరీ హ్యాపీ. నందమూరి అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ, మన తెలుగు వాళ్ళకి ఈ టైంలో ఇంత సత్కారం దక్కుతుంది. పాన్ ఇండియా పరంగా మన సినిమాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పుడు మన సీనియర్ యాక్టర్స్కి, మన మెగాస్టార్, మన నటరత్న బాలకృష్ణ గారికి ఎవరికి వచ్చినా సరే ఇటువంటి అవార్డులు గర్వపడాలి, కానీ మనల్ని మనమే కించపరుచుకునేలాగా కామెంట్ అయితే చేయకూడదు అనేది నా ఒపీనియన్. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మెగాస్టార్ స్థాయి మెగాస్టార్ది, బాలకృష్ణ గారి స్థాయి బాలకృష్ణ గారిది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ మన తెలుగు హీరోలకి అవార్డులు వచ్చినప్పుడు తెలుగు అభిమానులుగా మనం వాళ్ళని గౌరవించుకోవాలి, పురస్కరించుకోవాలి, ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. చిరంజీవి గారు ఆ విషయంలో ముందే ఉంటారు. ఆయన మొదటి నుంచి కూడా ఎవరికి ఏ అవార్డు వచ్చినా, నాట్ ఓన్లీ ఇన్ సినిమా ఫీల్డ్, స్పోర్ట్స్ రంగంలో కూడా మనకి కొన్నిసార్లు తెలియదు, ఆయన అంత అప్ టు డేట్ ఉంటారు. అటు ఒలింపిక్స్లో మన ఇండియన్స్ ఎవరైనా సరే పతాకం సాధించినా, గోల్డ్ మెడల్ కానీ, బ్రాంజ్, సిల్వర్ ఏది సాధించినా ఆయన ట్వీట్ వేస్తారు. సినిమా రంగంలో కూడా ఎవరు ఏం సాధించినా సరే ట్వీట్ వేస్తారు. అలాగే క్రికెట్ రంగంలో కూడా ఎవరేం సాధించినా ఆయా రంగాల తాలూకు యూత్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఎవరిని ఏమి పట్టించుకోకుండా ఆయన మంచితనంతో ఇప్పటివరకు కూడా ఇలా ముందుకు సాగుతూ వెళ్ళిపోతున్నారు. సో అది మెగాస్టార్ స్థాయి. నాట్ ఓన్లీ ఇన్ సినిమా, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. సో మన తెలుగుకి సంబంధించినటువంటి నటులకి అవార్డు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని గౌరవించుకోవాలి, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఇవన్నీ కమెంట్స్ కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళకి బేసిక్గా ఎటువంటి పని ఉండదు, ఖాళీగా కూర్చొని ఇటువంటి కమెంట్స్ చేయడం తప్పితే. అటు నందమూరి బాలకృష్ణ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ ఇద్దరు ఒకే స్టేజ్ మీద ఉండి ఎన్నోసార్లు వాళ్ళిద్దరు తాలూకు వరుసని అప్రిషియేట్ చేసుకుంటా చాలాసార్లు వాళ్ళు సభలో కనిపించారు. సో వాళ్ళు కలిసి సినిమా చేయాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎటువంటి నెగిటివ్ కమెంట్స్ అయితే చేయకూడదని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను.